పవన్ కళ్యాణ్ గ్రామీణ అభివృద్ధి గురించి పక్కన పెట్టి ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం అంటూ కూడా ఆయన ముందుకు రావడం మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా ఆయన భార్య గతంలో వాళ్ళ కొడుకు మార్క్ శంకర్ అతను గాయాల పాలైన సందర్భంలో వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో తిరుపతికి వెళ్ళి తలనీలాలను అర్పించడం, అంతేకాకుండా అన్నదాన ప్రసాదాలన్నీ కూడా ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాము. సో ఈ విధంగా కుటుంబం మొత్తం కూడా సనాతన ధర్మం పేరుతో ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళడాన్ని చూస్తూ ఉంటే బీజేపీతో సత్సంబంధాలు ఎక్కువగా పెంచుకొని తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒక పార్టీగా అవతరించబోతున్నారు అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇది నిజమేనంటారా? అతను స్వతంత్రంగా ఏం చేయలేడమ్మా. చిన్నప్పుడు చూడు, పిల్లల్ని చేతులతో కాళ్ళతో పట్టుకొని మనం నడిపించుకొని తీసుకెళ్తాం చూడు, అలా ఎంత పెద్దోడైనా సరే ఆయనకి ఎవడోడు చేయి పట్టుకొని తీసుకెళ్ళాలి. అటుపక్క నరేంద్ర మోడీ లేకపోతే చంద్రబాబు నాయుడు నడిపిస్తాను, కానీ నల్లేడైనా స్వతంత్రంగా ఏం చేయలేడు. నాకు చేత కదని కూడా ఆయన చెప్పేసాడు. మొన్నే చెప్పించాడు. ఆయన అందరూ జెండా కూలీలుగా పనిచేస్తామని ఆయనే చెప్పించినప్పుడు ఆయనకి ఏదో ఉందనుకోవడం చాలా తప్పు. అలా ప్రశ్నలు ఎప్పుడు విరమించుకోవాలి.